తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రధానంగా ఈ బీసీలకి 42% రిజర్వేషన్కి సంబంధించి యావత్ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న రోజు ఈరోజు. ప్రధానంగా దీనికి సంబంధించి ఒక ప్రధాన తీర్పు ఈరోజు హైకోర్టు నుంచి వెలువడే అవకాశం కనపడతా ఉంది. మరి ఈ క్రమంలో కోర్టు తీర్పుకు అనుగుణంగా పనిచేస్తామన్న నాయకులు మరి ఇంత తొందరగా ఎన్నికల కమిషన్ నుంచి నోటిఫికేషన్ ఎట్లా విడుదల చేశారనేది ఇక్కడ ప్రధాన క్వశ్చన్. మరి ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది? దేని వాళ్ళు ఇంత కంగారు పడతా ఉన్నారు? మరి బీసీలకి మేము న్యాయం చేస్తామన్న నాయకులందరూ ఇప్పుడు ఏమయ్యారు? ఈ అంశాల మీద మనం మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు ముదిరాజుల తరపు నుంచి ముదిరాజుల కష్టాల కోసం, ముదిరాజులు పడుతున్న ఇబ్బందుల కోసం కొట్లాడుతున్న వ్యక్తి సురేష్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆయన అడుగుతూ ఉన్నారు, మా ముదిరాజులు వెనుకబడతా ఉన్నారు, ఇవ్వాల్సిన కనీసం విద్యకు సంబంధించినా కానీ ఉద్యోగాలకు సంబంధించినా కానీ మాకు కనీసం అవైనా ఇవ్వండిరా బాబు అని చాలా కాలంగా ఆయన అడుగుతూ ఉన్నారు. కనీసం ముదిరాజు మంత్రులు మాట్లాడరు, ముఖ్యమంత్రికి పట్టదు. ముదిరాజు నాయకులు చాలామంది అసెంబ్లీలో ఉన్నారు, కనీసం ఏ నాడు కూడా ముదిరాజుల అంశం గురించి మాట్లాడరు, మాట్లాడే వాళ్ళ గురించి కూడా పట్టించుకోరు. సో ఈ అంశాల గురించి చాలాసార్లు బీసీ నాయకుల దగ్గరికి వెళ్ళి ఆయన కలిశారు, కానీ అక్కడ కూడా నో రెస్పాన్స్. ప్రస్తుతం మాట్లాడదాం. నమస్తే. ప్రధానంగా ఈ బీసీలకి 42% అనే విషయాన్ని మీద ఈరోజు మధ్యాహ్నం తీర్పు. మరి ఈ తీర్పు కూడా రాకుండానే ఇంత తొందరగా నోటిఫికేషన్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటారు? అంతా జిమ్మికులే సార్, మీకు తెలియదే ఉంది. ఇదంతా జిమ్మికులే. అసలు వాళ్ళకి తెలుసు ఎట్లాగో 42% ఇవ్వడం సాధ్యం కాదు. ఇప్పుడు మనం ఎలక్షన్స్కి ముందే సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు రాష్ట్ర కోర్టులో తేల్చుకోండి అని. అంటే రాష్ట్ర కోర్టు ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు అనేది కాదని చెప్పి తీర్పు చెప్పే అవకాశం ఉందంటారా? ఇక్కడ ఒకటి ఆల్రెడీ ఒక వర్డిక్ట్ ఉంది, సుప్రీంకోర్టు వర్డిక్ట్. ఒకటి ఏముందంటే ఈ 50% నాట్ టు ఎక్సీడ్ అనేది ఇందిరాసాని కేసు ఉందని చెప్పి అందరికి తెలిసిందే. అంటే హైకోర్టు ఏమని చెప్తుంది, ఈ కేసు తీర్పు ఉంది కాబట్టి మేము 50% నాట్ ఎక్సీడ్ అని చెప్పి తీర్పు అదే వస్తుంది, అంతకుమించి కొత్తగా ఏం చేయదు. ఈ రిజర్వేషన్ అంశం ఎప్పుడే కానీ కింది కోర్టులు చేయలేవు, ఈ రాష్ట్ర స్థాయి కోర్టులు దాన్ని డిసైడ్ చేయలేవు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీళ్ళు బలంగా నమ్మిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం బీసీలను వంచిస్తుందా మరి నమ్మిస్తుందా తెలియదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యాహ్నం తర్వాత మనకి ఎట్లాగ తీర్పు వస్తుంది అదైతే నాకైతే నమ్మకం లేదు, ఎందుకంటే రాదు. కానీ వీళ్ళు ఏం చెప్తారంటే మేము చాలా చక్కగా చేసాము, మేము చాలా బాగా చేసాము, ఈ ఏది మన జనగణన అనేది చాలా పర్ఫెక్ట్గా చేసాము, దేశమే ఆదర్శంగా తీసుకోవాలి, దీన్ని మోడల్గా తీసుకోవాలని చెప్పి రకరకాలుగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, మన రాహుల్ గాంధీ కూడా చెప్పారు, ఢిల్లీలో కూడా ఈ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా బాగా డంబాచారం చెప్పుకున్నారు. కానీ ఇదంతా కూడా ఏమది అనేది ఇప్పుడు ఈ మధ్యాహ్నం తర్వాత తేలిపోతుంది. అది ఇక తర్వాత ఏమవుతుంది అనేది ఇక బీసీలు డిసైడ్ చేస్తారనేది చూడాల్సింది. అంటే 42% ఇవ్వరని మీరు చెప్పేస్తున్నారు, కానీ ఇప్పుడు 42% ఇవ్వకపోతే మరి బీసీలు ఒప్పుకునే పరిస్థితి ఉండదు కదా? ఖచ్చితంగా. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు కోర్టులోనేమో లోపల వాదనలు జరుగుతున్నాయి, బయటంతా రచ్చ జరుగుతుంది. బీసీ సంఘ నాయకులు వచ్చేసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఖచ్చితంగా ఇవ్వాలి, వస్తుంది, మాకు తీర్పు వస్తుంది అది అని చెప్పి రకరకాలుగా బయట రచ్చ చేస్తున్నారు. బయట రచ్చ చేస్తే మన కోర్టుల జడ్జిమెంట్ ఏమైనా మారిపోయే అవకాశం ఉంటుందా? ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటుంది, ఆల్రెడీ జడ్జెస్ వాళ్ళు డిసైడ్ చేసింది ఉంటుంది, ప్రభుత్వ సూచనలు వాళ్ళకు ఉంటాయి. ఆల్మోస్ట్ సార్ ఇక్కడ జ్యుడిషియరీ తర్వాత ఏదైతే లెజిస్లేచర్ కలిసే పనిచేస్తుంది ఒక రకంగా. ఈ ఇంటర్నల్ కోఆర్డినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఏం డిసిషన్ రావడంలో వీళ్ళు లెజిస్లేచర్ వాళ్ళకి చెప్తారు, వాళ్ళు కూడా ఏమి ఇవ్వబోతున్నారు అనేది వీళ్ళకి ముందే తెలుస్తుంది. మనకు అన్ని అనేక కేసులలో చూస్తున్నాం మనం. కాబట్టి 99% ఒకవేళ బీసీలకు అనుకూలంగా వస్తేది ఒక అద్భుతమే, ఆశ్చర్యమే. దాని మీద మళ్ళీ నెక్స్ట్ ఎవరు ఒక్కోరు కదా, మళ్ళీ సుప్రీంకోర్టులో ఎట్లాగేస్తారు. ఇప్పుడు ఒకవేళ అనుకూలంగా ఇచ్చిన మొన్న చూసాం మన గ్రూప్ 1లో ఒక సింగిల్ బెంచ్ ఏం చేసిండు, అది రివాల్యుయేషన్ చేయాలి లేకపోతే ఎగ్జామ్స్ రద్దు చేయాలన్నాడు. మళ్ళీ గవర్నమెంట్ పోయేసరికి 2 జడ్జెస్ ఉన్నటువంటి బెంచ్ ఏం చేసింది, చాలా ఇవన్నీ తప్పలేవు అంటే ఏం లేవు, దాంట్లో పసనే లేదు, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పింది. ఇట్లనే ఉంటుంది అనమాట. ఇది ఎంత ఒకసారి వీళ్ళని సలహా చేస్తారు, ఒకసారి వాళ్ళని సలహా చేస్తారు. మొత్తానికైతే రిజర్వేషన్స్ అనేది కళ్ళ అనేది గుర్తుంచుకోవాలి. కాకపోతే ఉద్యమం అనేది తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలను అదే ఇప్పుడు కొంచెము కలవర పెడుతుంది. ఏంటంటే బీసీలో చైతన్యం అనేది వస్తుంది అనేది ఒకటి కలవరం అనేది. అంటే మళ్ళీ 23% పరిమితం అవుతుంది. ఒకవేళ 42% ఇవ్వనంటే 23% మీరు వెళ్ళాల్సి ఉంటుంది. మరి మీ ముదిరాజుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు అది రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజులు ఆలోచించాల్సింది ఇదే. ఒకటి సార్, ఇక్కడ అత్యధిక జనాభా అని చెప్తాం, అత్యధిక జనాభా అంటారు, బీసీలో 7% చూపిస్తారు.
మీరు ఏదైనా చూపించుకోండి. ఇప్పుడు అత్యధిక జనాభాలో ఎస్సీలు 15% అంటారు, ఎస్టీలు 10% అంటారు. బీసీ కులాల్లో తీసుకున్నట్టయితే ముదిరాలు అత్యధిక శాతం అంటారు, 7.5 లేదా 8 దాటదు. అది లెక్కలు అట్లా చెప్తా ఉన్నాయి. పోని మేము రాజకీయంగా అయితే ఎవరు కూడా ఆలోచించట్లేదు. ఎందుకంటే కొన్ని గ్రామాలు సంపూర్తిగా ముదిరాలతోనే నిండి ఉన్నాయి కాబట్టి ఆ గ్రామాల్లో ఖచ్చితంగా సర్పంచులు గెలుస్తారు. ఇక పూర్తిగా ఎంపీటీసీలు లేకుండా జడ్పీటీసీలు లేకుండా చేయొద్దని ఈ రాజకీయ పార్టీల యొక్క ఒక ఒప్పందంతో కొన్ని సీట్లలో ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా ముదిరాలను గెలిపిస్తున్నారు. కానీ ఇక్కడ కూడా జడ్పీ చైర్మన్స్ కానీ ఎమ్మెల్యేలను కానీ వీళ్ళని గెలిపించే స్థితిలో పార్టీలాగే యాక్సెప్ట్ చేయట్లేదు. మిగతా కులాలు కూడా మాకు సహకరించట్లేదు. ఒక అగ్రకులాలే కాదు, బీసీలో కూడా కొన్ని బాగా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి రాజకీయ ప్రాబల్యం ఉన్నటువంటి కులాలు కూడా ముదిరాలను ఆదరించట్లేదు. ఎక్కడ ఉన్నారు చెప్పండి? ఇప్పుడు ఈ బీసీ సంఘాల లోపల ఎక్కడ ముదిరాజులు ఉన్నారు? వాళ్ళకి ఎక్కడ ప్రాధాన్యత ఇస్తున్నారు మీరు? మేము అడుగుతుంది ఏంది? మొదటి నుంచి కూడా మొత్తుకుంటున్నాం మేము. మాకు విద్య లేదు, మాకు ఉద్యోగాలు రావట్లేదు. మొత్తం మన 567 గ్రూప్ 1 సర్వీసెస్లో మా వాళ్ళు తిప్పి కొడితే 5-6 మంది కూడా సెలెక్ట్ కాలేరు. 5-6 మందిలో కూడా చాలా మంది ఓపెన్ కాంపిటీషన్లు వచ్చారు. అంటే మాకు 1% లెస్ దాన్ 0.5% కంటే లెస్ దాన్ రిజర్వేషన్స్ మాకు అమలవుతున్నాయి. ఇది ఎక్కడ సిస్టమ్? రిజర్వేషన్ సిస్టమ్. రేపు 42% బీసీలకు ఇచ్చినా కూడా మాకేం ఒరుగుతుంది? మాకు ముద్రాలకు మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది. కనీసం మాకు 1972లో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రిజర్వేషన్స్ ఇప్పటి వరకు కూడా మాకు ఎక్కడ కూడా నోచుకోవట్లేదు. రాజశేఖర రెడ్డి ఇచ్చిన 2009లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వస్తున్నారు మీరు ప్రభుత్వాలు, పార్టీలు. మరి దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? రాజశేఖర రెడ్డి 15% అనుకోడు కదా ఇచ్చింది కూడా. మరి 15% ఇవ్వడానికి వీళ్ళకి జీవో నెంబర్ 15 అది బీసీలో కలుపుతాని ఇచ్చిండు. అయితే ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆనాడు హైకోర్టు తీర్పులో కూడా చాలా స్పష్టంగా ముద్రాలకు అనుకూలంగా ఇచ్చి తీర్పు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మేము జ్యుడిషియరీని తప్పు పట్టట్లేదు. నిజంగా ఒకవైపు మేము రాజశేఖర రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూనే జ్యుడిషియరీ వ్యవస్థ కూడా మేము వెల్కమ్ చెప్తున్నాం. దాంట్లో ఏమనుందంటే రిట్ పిటిషన్ వేసుకోమన్నది. ఎందుకంటే నిష్పత్తి సవరణ జరగలేదు కాబట్టి రిట్ పిటిషన్ వేసుకోండి అంటే రిట్ ఆఫ్ మ్యాండమస్ వేస్తే ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది, మీరు ఏదో తొందరగా దీన్ని సాల్వ్ చేయండి, వీళ్ళు యాక్చువల్గా వాళ్ళు చాలా బ్యాక్వర్డ్ ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్స్ రావట్లేదు, అదేదో సవరించేసి తొందరగా ఇచ్చేసేయండి అని చెప్పి చెప్తుంది హైకోర్టు. దాన్ని మా సంఘ నాయకులు ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు అసలు వీళ్ళని ఏమనాలని అర్థం కాదు. రిట్ పిటిషన్ వేసుకోండి అని చెప్పి నీకు కోర్టు ఆర్డర్లో ఉంటే వీళ్ళు స్పెషల్ పిటిషన్ వేసారు ఇక్కడ సుప్రీంకోర్టులో. ఎందుకు వేస్తారు స్పెషల్ పిటిషన్? ఇక్కడ మనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే, వర్డిక్ట్ హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తేనే నువ్వు సుప్రీంకోర్టు పోవాలి, స్పెషల్ పిటిషన్ వేయాలి. కానీ ఇక్కడ నీకు అనుకూలంగా ఉన్న తీర్పుని తీసుకుపోయి సుప్రీంకోర్టులో దాపెట్టి అక్కడ వాదనలు చేయకుండా 12 సంవత్సరాలు దాన్ని ఎట్లాంటి ఒక 25 సార్లు టేబుల్కి వచ్చింది. ఇక్కడ అబద్ధాలు చెప్తావు నువ్వు. ఇక్కడ మొత్తం రాష్ట్రంలో మా ముద్రా సంఘ నాయకులకు చెప్తున్నా, నేను కాసాని గారిని డైరెక్ట్ అడుగుతున్నారు. కాసాని గారు మీరు చాలా తప్పు చేస్తున్నారు, ముద్రాలకు చాలా అన్యాయం చేశారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి, ముద్రాల పక్షాన్ని నిలబడండి. బండ ప్రకాష్ మీరు తయారు చేసి పెట్టినటువంటి మనిషే బండ ప్రకాష్ గారు కూడా చెప్తున్నాను. ఈరోజు ఆయన ముద్రాల పేరు చెప్పుకొని ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు, ఆయన పదవి అనుభవిస్తున్నాడు. ఏమి డైరెక్ట్ ఎలక్షన్స్ నిలబడి గెలిచిండా బండ ప్రకాష్ గారు? మీరు ఎందుకు మీరు ముదిరాల పక్షాన్ని నిలబడారు? మీరు ఎందుకు దాక్కుంటున్నారు? మీరు ముదిరాలకు రిజర్వేషన్స్ కావాలంటే గ్రామీణ స్థాయి లోపల ఒక రిప్రజెంటేషన్ ఇప్పిస్తారు. మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ రిట్ పిటిషన్ వేసుకోండి అని చెప్పి హైకోర్టులో చెప్తే నువ్వు సుప్రీంకోర్టులో వేసి పోనీ సుప్రీంకోర్టులో మరి వాదించింది ఏంది? మేము ముద్రా సంక్షేమ సమితి ముందుకు వచ్చి ఇట్లా మనకు అనుకూలంగా ఉందని చెప్తే కూడా మీ దగ్గరకు వచ్చి మేము రిప్రజెంటేషన్ వచ్చి మేము కన్విన్స్ చేస్తే కూడా మీరు దానికి వినకుండా మీరు సుప్రీంకోర్టు నుంచి ఎందుకు వాపస్ తీసుకొచ్చారు? పోనీ తెచ్చినాక ప్రభుత్వాన్ని ఒప్పించవచ్చు కదా. ప్రభుత్వాన్ని ఒప్పించకుండా ఇప్పటికి 3 సంవత్సరాలు ఎందుకు గడిచిపోయింది? అసలు ముద్రాలను ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు మీరే కులము మాదే కులం? మీరు అసలు మీరనే కులం మార్చుకోండి, లేదా మమ్మల్ని కులం మార్చండి. ఎందుకు మమ్మల్ని ఇంత ఉద్యోగాలు మాకు రాకుండా ఎందుకు చేస్తున్నారు? ఎందుకు అంటే వెక్స్ అయిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మీరైనా కులం మార్చుకోండి, లేదా మేము కులం మారుతాం అనేది ఏంటంటే ఇక దీంతో ఇంకా కాని పని అని తేల్చి చెప్తా ఉన్నారు. ఇంకా పరిస్థితి అట్లాగే ఉంది. ఇప్పుడు ఒకటి ఏంటంటే మాకు అక్కడ ప్రభుత్వము ఒకటి, ఇతర కులాలు ఒకవైపు, ఆ రెండు కూడా వాళ్ళ సహకారం అడగాలంటే మనం ఫస్ట్ ఒకటిగా ఉండాలి. మీరే ఈ కులాన్ని విభజిస్తున్నారు పార్టీల పరంగా. ఒక కుల సంఘం ఏమో ఒక పార్టీకి ఉంటుంది, ఇంకో కుల సంఘం నాయకుడు ఇంకో పార్టీలు ఉంటాడు. మీరు విభజిస్తూ ఐక్యంగా కావాలంటే ఎక్కడైతాం మేము? మీరు ఎంకరేజ్ చేస్తుంది గ్రామీణ స్థాయిలో ఎలాంటి నాయకులను ఎంకరేజ్ చేస్తున్నారంటే ముదిరాజు నాయకులను. మీరు ఎవరైతే ముదిరాజు వ్యతిరేకులు ఉంటారో అట్లాంటి వాళ్ళని పిక్ చేసుకొని వాళ్ళకి నాయకత్వము వాళ్ళని రేజ్ చేస్తారు. మీరు సామాన్యుడు మంచిగా ఆలోచించేవాడు గుట్టు చప్పుడు కాకుండా ఆయన పని ఆయన ఏదో మనకి బతుకు తప్పించి ఇంకోటి ఏం లేదు, మన జీవనోపాధి మనమే చూసుకోవాలని చెప్పి చదువుకు దూరమైనా సరే తను కష్టపడుతూ మొత్తం శ్రమనంతా ఇది చేసేసి బతుకుతా ఉన్నారు ఈరోజు. మరి మీరు ముద్రాల పక్షాన్ని ఎక్కడున్నారు?
ఎక్కువనే ఈ ముద్రా సంఘాలు అసలు నిజానికి ముద్రాలు తిరుగుబాటు చేయాలి వీళ్ళ మీద. ఇటువంటి నాయకత్వం మీద తిరుగుబాటు చేస్తేనే మన జీవితాలు బాగుపడతాయి. కానీ లేకపోతే ముద్రాలు మీరు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ సంఘ నాయకులు కాసాని కావచ్చు, బండప్రకాష్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి వాకిటి శ్రీహరి కావచ్చు, ప్రభుత్వంలో ఆయన ఏమంటాడు, ఫస్ట్ మంత్రి పదవి ఇవ్వకముందు నాకు బీసీఏ కావాలన్నా మంత్రి పదవి కావాలని చెప్పి అడిగితే నాకు బీసీఏనే కావాలన్నాడు. మరి ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇప్పటిదాకా ఏం చేసావు? నీకు మత్స్యశాఖ ఇచ్చి కథం అయిపోయింది. నీకు దానిలో వచ్చింది ఎన్నెళ్ళేంది 123 కోట్లు వచ్చినాయి ఆయన ఇచ్చినని చెప్పినావు. అక్కడ వచ్చినో లేదో ఎంబడే ఒకటి ఒక సర్క్యులర్ తీసుకొచ్చేసినావు. ఏది ఎలక్షన్స్ లేకుండా నామినేటెడ్ పద్ధతిలో నువ్వు మత్స్య సొసైటీ లోపల చైర్మన్ నియమించేటువంటిది తీసుకొచ్చినావు. దాని మీద మనోళ్ళు మళ్ళీ కోట్ల కేసేసారు. ఏంది అసలు మీరు ఏం చేద్దామంటే? వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి కదా. ఇప్పుడు మినిస్టర్లు చాలా మంది, ముద్రాజ నాయకులు ఉన్నారు చాలా మంది. మరి వీళ్ళు ఎందుకు అసెంబ్లీ ముఖంగా కానీ ఎక్కడైనా కూడా ఒక పాయింట్ లేవనెత్తొచ్చు కదా. ఇంతమంది బీసీలు మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంది కులాలు, బీసీ కులాలు ప్రధానంగా వచ్చి మాకు ఈ హక్కు ఉంది, మాకు 42% కావాలి, మా వాటా ఇది అని ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నారు. కానీ ముద్రాజు నాయకత్వం ఎందుకు వెనకబడతా? చెప్పండి, ఒక్క మీటింగ్లో చూపించాడు ఒక ముద్రాజు నాయకుడు వచ్చేసి మా ముద్రాలకు అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడిన సిచ్యువేషన్ చూపించాడు. ఏ ముద్రా నాయకుని కూడా ఏ బీసీ సంఘం కూడా మాకు ఆదరించట్లేదు. మా డిమాండ్ చెప్తే మీరు రాజ్యాధికారం రాని, రాజ్యాధికారం వచ్చినాక చూద్దామని చెప్పి చిరంజీవి సార్ అంటాడు. తర్వాత ఇంకాయన కృష్ణ అంటాడు, ఇంకాయన అంటాడు. అసలు నిజానికి కృష్ణ ఏ కులమో తెలియదు మాకు. కృష్ణ అటు గౌడ, లేకపోతే ఇక్కడ కుర్మన, లేకపోతే యాదవ. అసలు బీసీలలో కులాలను ఎట్లా గుర్తిస్తున్నారు మీరు? మా దగ్గర బండప్రకాష్ ఉన్నాడు, ఆయన ఏ కులమో మాకు అర్థం కాదు, మేమేదో కులమో మాకు అర్థమైతే లేదు. ఇప్పుడు మేము అందరూ చెప్తున్నాం మీరేదైనా కులంలోకి వెళ్ళండి, లేదా మమ్మల్ని ఏదైనా కులంలోకి మార్చండి అని చెప్పి అడుగుతున్నాం మేము. అదే మీరు కులాలను చెప్పేసి కులాల పరంగా అసలు దేశమే ఏర్పడేది కులాల పరంగా. దాని కులాలను బేస్ చేసుకొని మీరు సంపాదించుకొని మీరు కోట్లకు పరిగెడుతున్నారు. కానీ ఈ కులాలలో ఉన్నటువంటి ఈ అతిపెద్ద కులం అంటారు. ఇంత అధ్వానంగా ఎక్కడైనా రిపోర్ట్ తీయండి. మీరు అడిగిన ఏ రోజన్నా మీరు ముద్రాల జనాభా ఎంత ఉందని చెప్పి ఇప్పటిదాకా మీరు పెట్టాలి, ఏది మన ఏది పబ్లిక్ డొమైన్లో పెట్టాలని చెప్పి ఏ రోజైనా ఏ నాయకుడైనా కాసాని కానీ బండప్రకాష్ కానీ ఇంకెవరైనా సరే వాకిటి కానీ డిమాండ్ చేసిండా? మనం పాలాభిషేకం చేసాం రేవంత్ రెడ్డి గారికి. అంటే నీ జనాభా ఎంతనో నీకు అత్యధికం అని చెప్పేసరికి నీకు ఇప్పుడు తెలిసింది. అత్యధికం అనేది మనకు నిజాం కాలేజ్ నుంచే ఉన్నది. మనకు అత్యధిక జనాభా నీకు తెలియకపోతే తెలియకపోవచ్చు. నీకు అది హిస్టరీ మొత్తం రికార్డెడ్ అయింది. ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళకు, ఇప్పుడు రాజ్యాధికారం కావాలి. వాళ్ళకి రాజ్యాధికారం కానీ ముద్రాలకు రాజ్యాధికారం ఏది వస్తుంది? అసంభవం అది. ఇప్పుడు 15% రిజర్వేషన్స్ ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి మినిస్టర్స్గా ఉండి ఎంపీలుగా ఉండి వాళ్ళు అధికారులుగా ఉండి ఆర్థికంగా ఉండి సాధ్యం కాని ఎస్సీలకు సాధ్యం కాని రాజ్యాధికారము ముద్రాలకు ఎట్లా సాధ్యమవుతుంది? అటు విద్య లేదు, ఉద్యోగాలు లేవు, ఇటు ఎమ్మెల్యేలు లేరు, మినిస్టర్స్ లేరు, నీకు ఎంపీలు లేరు. ఎక్కడ నీకు సాధ్యమవుతుంది? ఆర్థికంగా పెద్దగా ఒకరిద్దరు కాసాని చూపించేసి కాసాని అయితే మనకు వ్యతిరేకంగానే ఉన్నాడు. అయితే వీళ్ళంతా డబ్బునంత మాత్రాన మనకు కాసాని తేవడానికి కూడా అది ఉత్తమాట. అది జరిగింది ఏం లేదు. కాసాని గారు కూడా ఇప్పటికైనా మారాలి. మీరు జీవితకాలంలో ముద్రలకు మంచి పని చేసినట్టయితే ఇది ఒకటి చివరి అవకాశం మీకు. ఎందుకంటే మీకు అన్నీ తెలుసు. ఇప్పుడు కూడా మీరు మారకపోతే ఇక ముద్రాలు తర్వాత మిమ్మల్ని ఏ విధంగా ఊహించుకుంటారో మీరు అర్థం చేసుకోవాలి.